ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా అన్ని ఆఖరి దశకు చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చేటటువంటి నోటిఫికేషన్ ఒక్కటే తరువాయి అనేటువంటి రీతిలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ దశకు వచ్చేస్తున్నాయి. వీరిలో వైసీపీ పార్టీ అగ్రభాగాన ఉంటవే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తనకు సంబంధించినటువంటి క్యాండిడేట్ సెలక్షన్లో ఎక్కడా కూడా ఏమాత్రం ఒత్తిడి తలగకుండా తను చెప్పదలుచుకున్నటువంటి చేయదలుచుకున్నటువంటి పనులు రెండూ కూడా చాలా నిష్కర్షగా చేస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీల కంటే వారు కొద్దిగా ముందుండటం అనేటటువంటిది జరిగింది. రాజశేఖర రెడ్డి గారి కాలం దగ్గర నుంచి కూడా త్వరితగతిన నిర్ణయాలు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి ప్రాసెస్లో ముందుకు వెళ్ళటం అనేటటువంటిది ఒక ఆచారంగా వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే 59 మంది అభ్యర్థుల్ని కొంతమందిని డ్రాప్ చేయటం, కొంతమందిని నియోజకవర్గాల మార్పు చేయటం చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి సందర్భంలో అక్కడక్కడ వచ్చేటటువంటి అసంతృప్తుల యొక్క రాగాల్ని వాటన్నిటినీ సమసిపోయేటట్టుగా చేసేటటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఆఖరి లిస్టు పండగ అయిపోతున్నటువంటి సందర్భంలో 1-2 రోజుల్లో 4th అండ్ ఫైనల్ లిస్ట్తో పాటుగా 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని లాస్ట్ టైం ఏదైతే 2019లో ఒకటేసారి పార్లమెంటు సభ్యుల్ని అసెంబ్లీ సభ్యుల్ని కూడా డిక్లేర్ చేయడం జరిగిందో అదే పద్ధతిలో ఈసారి కూడా 175 నియోజకవర్గాల్ని డిక్లేర్ చేసేటటువంటి ప్రాసెస్లో అగ్రభాగాన ఉన్నారు. ఇప్పటికీ కూడా జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పొత్తు ఏదైతే ఉందో ఎవరెవరు ఏ సీట్లలో కంటెస్ట్ చేస్తారో ఎవరెవరికి ఎన్ని సీట్లు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది అనేటటువంటిది ఎక్కడా కూడా క్లారిటీ లేనటువంటి సందర్భంలో ఇప్పటికే నియోజకవర్గాల వారీగా జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాబోయే ఎన్నికల్లో నిలబడబోయేటటువంటి అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్న వాళ్ళు ఈవెన్ ఫిజికల్ ఫైట్స్ కూడా చేసుకోవటం అనేటటువంటిది గడిచినటువంటి కాలంలో కొన్ని నియోజకవర్గాల్లో మనం చూసాం. అది రాజమండ్రి రూరల్ కావచ్చు, జగ్గంపేట కావచ్చు, లేదా నెల్లూరు కావచ్చు, అనేక ప్రాంతాల్లో వారిద్దరి మధ్యలో ఉండేటటువంటి మనస్పర్ధలు చాలా ప్రస్ఫుటంగా కనిపించడం జరిగింది. చాలా విచిత్రం ఏమిటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆశావహులు ఎవరైతే ఉన్నారో వారు చంద్రబాబు నాయుడిని కలవకుండా జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ని కలవటం, దయచేసి మా నియోజకవర్గాల్లో జనసేనకు సంబంధించినటువంటి కంటెస్ట్లు చేయొద్దు అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయటం అనేటటువంటిది కొద్దిగా ఆశ్చర్యం కలిగించేటటువంటి అంశంగానే మనం దీన్ని భావించాలి. ఈ సందర్భంలో అనేక మార్లు చంద్రబాబు ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ కలవటం, సో పవన్ కళ్యాణ్ కూడా అనేక మందికి ఎస్పెషల్లీ కాపు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా మమ్మల్ని మీరు వేరే రకంగా అపార్థం చేసుకోకండి అనేటటువంటి ఆ ప్రకటనలు ఇస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలన్నీ కూడా కులాల చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు వెనుకబడినటువంటి వర్గాలకి, దళిత వర్గాలకి, గిరిజన వర్గాలకి చాలా పెద్దపీట వేసినటువంటి సందర్భంలో రెండు పార్టీలు తెలుగుదేశం జనసేన ఏ రకంగా వారి యొక్క అభ్యర్థుల్ని నిర్ణయించబోతున్నారనేటటువంటిదే కొంత అందరికీ కూడా ఆసక్తిని కలిగించేటటువంటి అంశంగా మనం చూడాలి. సో ఈ లోపల ఇంతవరకు భారతీయ జనతా పార్టీ స్వతహాగా వారికి క్రితంసారి జరిగినటువంటి 2019 ఎన్నికల్లో ఈవెన్ 0.8% కూడా రానటువంటి సందర్భంలో ఎక్కడా కూడా వారి యొక్క బలం పెరిగినటువంటి దాఖలాలు లేని సందర్భంలో రెండు పార్టీలు జనసేన తెలుగుదేశం కూడా భారతీయ జనతా పార్టీ పొత్తు కోసం తహతహలాడుతున్నటువంటి తీరు గనక చూస్తుంటే తప్పనిసరిగా ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీయే తన యొక్క నిర్ణయంతో ప్రభావితం చేస్తుంది అనేటటువంటి దాంట్లో ఎక్కడా కూడా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే మనకి అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏపీ శాఖ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు రాజీనామా చేసినారు. సో వారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఒక 2 రోజుల సమయంలో షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమించేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది తేలుతోంది. ఇప్పటికే దాదాపుగా జనవరిలో సగానికి పైగా వెళ్ళిపోయిన సందర్భంలో ఫిబ్రవరి ఆఖరి వారంలో కానీ
మార్చి 2వ వారం లోపల నోటిఫికేషన్ వస్తున్నటువంటి సందర్భంలో షర్మిల వారి యొక్క తనయుడి వివాహంలో బిజీ ఉన్న ఆ సందర్భంలో అవన్నీ పక్కన పెట్టి ఈ కార్యక్రమాల్లో చేయడానికి సమయం కావాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేయడానికి కూడా వారికి సమయం కావాలి. ఈ లోపల వైసీపీ పార్టీ నుంచి ఎవరైతే టికెట్స్ ఇవ్వకుండా వారికి నిరాకరించినారో వారు వేరే పార్టీలోకి వెళ్ళేటటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు డిక్లేర్ చేశారు, కాపు రామచంద్రారెడ్డి గారు కూడా డిక్లేర్ చేశారు. కాంగ్రెస్ పార్టీతో మేము కలిసి పోటీ చేయాలనేటటువంటి అభిలాషని వారు వ్యక్తం చేశారు. అనేక మంది ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వైసీపీలో టికెట్ లభించినటువంటి సందర్భంలో కొంతమంది తెలుగుదేశం వైపు, కొంతమంది జనసేన వైపు కూడా చూస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు రేపు 25వ తేదీ నుంచి ఉత్తరాంధ్ర భీమిలి నియోజకవర్గం నుంచి తన యొక్క ప్రచార యాత్రని మొదలు పెట్టబోతున్నారనేటటువంటిది సంచలనంగా మారేటటువంటి నిర్ణయంగా మనం భావించాలి. ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అనేటటువంటి ఒక అంశంతో అనేక నియోజకవర్గాల్లో మాట్లాడుతూ సేమ్ ఇంత మునుపు మాట్లాడినటువంటి భాషని కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంస్కారవంతమైనటువంటి బిహేవియర్తో వారు మాట్లాడుతున్నటువంటి తీరు తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈ ఇద్దరి మధ్యలో ఉండేటటువంటి తేడాన్ని, తారతమ్యాన్ని తప్పనిసరిగా గుర్తిస్తారు. సో భీమిలి నియోజకవర్గం నుంచి తన యొక్క రాజకీయపరమైనటువంటి ప్రచార యాత్ర అంటే 2024 సంవత్సరానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ప్రచార నిమిత్తం, పార్లమెంటుకు సంబంధించిన 25 సీట్లు కూడా ప్రచార నిమిత్తం భీమిలి నియోజకవర్గం నుంచి వారి యొక్క యాత్రని మొదలుపెట్టబోతున్నారు. సో ప్రతిరోజు కూడా 2 నియోజకవర్గాల చొప్పున వారు యాత్రని మొదలు పెడుతున్నారనేటటువంటి సమాచారం ఆల్రెడీ మన దగ్గరికి వచ్చింది. సో రాబోయేటటువంటి రోజుల్లో తప్పనిసరిగా ప్రతి 2 నియోజకవర్గాలకి ఇక ఎన్నికల హడావిడి అనేటటువంటిది తన అభ్యర్థుల యొక్క ఎంపిక జరిగినటువంటి నేపథ్యంలో ఆ అభ్యర్థులు ఎన్నుకోమనేటటువంటి వాదనతో వారు వెళ్తారు. ఇప్పటికే వెనుకబడిన కులాలకు పెద్దపీట వేసినటువంటి నేపథ్యంలో వారిని గెలిపించడం అనేటటువంటిది సామాజిక సమీకరణాల అవసరం కూడా చెప్పే అవకాశం ఉంది. పొలిటికల్ రకమైనటువంటి ఒక సోషల్ రీఇంజనీరింగ్తో పాటుగా పొలిటికల్ ఇంజనీరింగ్ అనేటటువంటిది కూడా వాళ్ళిద్దరూ చేస్తున్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా రాబోయేటటువంటి రోజుల్లో ప్రతిపక్ష పార్టీలు మీమాంసలోకి వెళ్ళేటటువంటి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. సో ఇవాళ ఇండియా కూటమి పేరుతో మరికొన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తీసుకోబోయేటటువంటి స్టాండ్ ఏ రకంగా ఉంటుందనే దాని మీదనే వారి యొక్క భవిష్యత్ ప్రణాళిక ఆధారపడింది. ఒకవేళ కనుక భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో కనుక వెళ్ళిన రోజున సో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మిగతా చిన్నా చితకా పార్టీలన్నీ కలవటం తప్ప వారికి వేరే రకమైన మార్గం అనేటటువంటిది లేదు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక తను ఇండిపెండెంట్గా మాత్రమే మేము కంటెస్ట్ చేస్తామనేటటువంటి నిర్ణయం కనుక చేస్తే ఆ పార్టీలన్నీ కలిసి తెలుగుదేశంతో ప్రయాణం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని వారు కూడా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. సో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటటువంటి నిర్ణయాలకు అనుగుణంగా మాత్రమే వారి కార్యక్రమాలు ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏ ఒక్క పార్టీతో కూడా పొత్తులోకి వెళ్ళను, సో నన్ను నమ్ముకున్నటువంటి నా నాయకులకు మాత్రమే నేను అవకాశం కల్పించేటటువంటి రీతిలో, అదే రకంగా నేను సేవ చేసినటువంటి ప్రజల యొక్క మన్ననను పొందేటటువంటి రీతిలో మాత్రమే ముందుకు వెళ్తాననేటటువంటిది వారు స్పష్టంగా తీసుకున్నటువంటి నిర్ణయం. సో రాబోయేటటువంటి రోజుల్లో ఆల్రెడీ ఏదైతే ఎన్నికల కురుక్షేత్రంలో సభ్యుల మన కంటెస్ట్ చేయబోయేటటువంటి సభ్యుల యొక్క ఎంపిక ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందో, దాదాపుగా 70-72 మంది ఎమ్మెల్యేలని మారుస్తున్నటువంటి నేపథ్యంలో చూద్దాం రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి. సో ప్రచార సరళి ఏ రకంగా ముందుకు వెళ్ళబోతోంది, భారతీయ జనతా పార్టీ యొక్క రోల్ ఏమిటి అనేటటువంటిది చూడాల్సినటువంటి అంశం. దానిలో ప్రముఖంగా జనసేన పార్టీ ఒక కులానికే ప్రాతినిధ్యం వహించేటట్టుగా బిహేవ్ చేయటం, అదే రకంగా ముద్రగడ పద్మనాభం లాంటి చాలా నిజాయితీ పరుడు ఎవరైతే ఉన్నారో
వారు అందరి యొక్క అంచనాలకి భిన్నంగా మరొకసారి ఆ ట్రాప్లో పట్టడం అనేటటువంటిది కొద్దిగా బాధ కలిగించేటటువంటి అంశంగానే మనం భావించాలి. నిన్నటి వరకు ఏ తెలుగుదేశం పార్టీనైతే వారు అసహించుకున్నారు, తన బిడ్డలని, తన భార్యని, తన యొక్క కుటుంబాన్ని కూడా దూషించినటువంటి వ్యక్తికి సరైనటువంటి గుణపాఠం నేర్పాలని చెప్పి నిన్నటిదాకా ఏదైతే వారు అనుకున్నారో ఆ తలచినటువంటి తలంపులకి భిన్నంగా వారే బిహేవ్ చేయటం అనేటటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశంగా మనం భావించాలి. సో వారి జీవితపు చరమాంకంలో రాజకీయపరమైనటువంటి ఈ క్షేత్రంలో ఇటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారని చెప్పి వారి యొక్క అభిమానులు ఎవరూ కూడా ఆశించుండకపోవచ్చు. ఏవైనప్పటికీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అనేక రాజకీయ పరమైనటువంటి పరిణామాలు ప్రజలందరికీ కూడా ఆశ్చర్యం కలిగించేటటువంటి రీతిలో తిట్టిన నోటితోనే పొగట్టం, పొగిడిన నోటితోనే తిట్టడం, ఈ రకమైనటువంటి ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే హెచ్చుగా మనం చూడటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. ఏవైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఓటర్ ఆల్రెడీ డిసైడ్ చేసుకుని ఉన్నాడు. ఎవరిని అందలం ఎక్కించాలి, ఎవరిని వారి యొక్క స్థానాలకి పరిమితం చేయాలి అనేటటువంటిది చాలా స్పష్టంగా ఆలోచించినటువంటి నేపథ్యంలో పేదల యొక్క అభ్యున్నతిని కాంక్షిస్తూ పేదలకి ఆర్థిక పరంగా అనేక రకాలుగా సహాయపడినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని తప్పనిసరిగా సమర్థించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటరు స్పష్టంగా ఉన్నాడు అనేటటువంటి సమాచారం అంతటా కూడా తెలుస్తోంది. సో రాబోయేటటువంటి రోజుల్లో ఒకవేళ ఇటువంటి ప్రభుత్వాన్ని దూరం చేసుకోవాలని ఏదైతే చంద్రబాబు నాయుడు అనే కంపెనీ ఏదైతే పబ్లిసైజ్ చేస్తున్నారో జరిగే అవకాశం ఉందా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు రేపు 25వ తేదీ నుంచి నేను చేసిన మేళ్ళు కనుక మీ కుటుంబానికి కనుక ఏదైనా లాభంగా కనుకుంటే అప్పుడు మాత్రమే నన్ను ఆశీర్వదించండి, అదే రకంగా నాకు సైనికులుగా నిలబడండి అని ఏదైతే వారు మాట్లాడుతున్నారో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో విజ్ఞులైనటువంటి ఓటర్లందరూ కూడా ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాల్సినటువంటి అంశం.